మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ యూనిట్లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 3 పసికందులు సజీవ దహనమయ్యారు. ఆసుపత్రిలోని 3వ అంతస్తులో ఉన్న ఎన్ఐసియు వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటిలేటర్ షార్ట్ సర్క్యూట్ లేదా పేలుడు కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ వార్డులో మొత్తం 39 మంది నవజాత శిశువులు ఉన్నారు. ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో ఆసుపత్రిలో తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. పసికందుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదంలో 3 శిశువులు దుర్మరణం చెందగా తీవ్రంగా గాయపడిన మరో 6 శిశువులను వెంటనే వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సిబ్బంది అప్రమత్తమై వెంటనే స్పందించడంతో మిగిలిన 36 మంది పసికందులను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.